హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ప్రతి ఒక్క రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫీలింగ్ ఏంటంటే రికార్డ్స్ అంటే రెబలేరా, రెబల్ అంటేనే రికార్డ్స్ రా అన్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా సాంగ్ అయితే చాలా బాగా పాపులర్ చేస్తున్నాడు. సోషల్ మీడియా ఎక్కడ చూసినా ఇదే బాగా ట్రెండింగ్ అయిపోయిందమ్మా ఈ కోట్లనైతే. ఎందుకంటే విత్ ఇన్ 4 days లోనే 555 crores కలెక్షన్ అయితే మనకి కల్కి 2898 AD నుంచి అయితే అఫీషియల్ పోస్ట్ అయితే వైజయంతి మూవీస్ నుంచి అయితే రావడం జరిగింది. అసలు ఎవరికి సాధ్యం అవుతుందంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ గారికి సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఇది 4th టైం కన్సిక్యూటివ్ గా మాట్లాడుకుంటే మనకైతే 500 crores గ్రాస్ కలెక్షన్స్ తో వచ్చిన సినిమాని అయితే ప్రభాస్ గారు ఒక్కరే అచీవ్ చేయడం జరిగింది. అండ్ కల్కి లాంటి సినిమా తప్పకుండా కలెక్షన్స్ ఎంత వచ్చినా ఇంకా తక్కువే అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలోనే ఇలాంటి విజువల్స్ మనం ఎప్పుడు చూడలేదు. అందుకే చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక విజువల్ స్పెక్టాక్యులర్ అని, ఒక మాస్టర్ పీస్ అని, అండ్ అదే కాకుండా ఒక కొత్త ప్రపంచాన్ని చూసానని కూడా ప్రతి ఒక్కరు ఫీల్ అవుతున్నారు. సో మరి ఇప్పటి వరకు ఫ్యాన్సీ నెంబర్స్ అనేవి మనం చాలా వాటిలో చూసాం, కానీ కలెక్షన్స్ లో కూడా మనకి ఫ్యాన్సీ నెంబర్స్ రావాలి అంటే తప్పకుండా అది ప్రభాస్ గారి సినిమా అవ్వాలి. అందుకనే 555 crores కలెక్షన్స్ అయితే మనకి కల్కి 2898 AD 4 days లోనే కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ అది కూడా హైయెస్ట్ వీకెండ్ కలెక్షన్ అయితే కలికి రావడం జరిగింది. అండ్ అది కూడా జవాన్ ని కూడా కంపీట్ చేస్తూ జవాన్ ని కూడా క్రాస్ చేయడం జరిగింది. అండ్ ఇలాంటి కలెక్షన్స్ ఒక్క ప్రభాస్ గారికే సాధ్యం. ఎందుకంటే బాహుబలి 1 లో చూసాం, బాహుబలి 2 చూసాం, అండ్ సలార్ లో చూసాం. ఇప్పుడు కల్కి 2898 AD తోని 4th టైం 500 crores కలెక్షన్స్ గ్రాస్ అయితే మనకైతే కల్కి ద్వారా వీళ్ళైతే అచీవ్ చేయడం జరిగింది. అండ్ ఈ సినిమా ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుంది మీరు అనుకుంటున్నారో మీరంతా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ అదే కాకుండా నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు వాళ్ళు ఎప్పుడు కూడా ఏ సినిమా, తెలుగు సినిమా కూడా ఇన్ని కలెక్షన్స్ చూడలేదు. 11 million కలెక్షన్స్ అంటే అప్రాక్సిమేట్ గా మన ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేస్తే 93 crores వస్తుంది. అంటే 2 hours 100 crores కూడా టచ్ అయిపోయే అవకాశం ఉంది. అండ్ అదే కాకుండా మన నార్త్ సైడ్, మన హిందీ సైడ్ చూసుకుంటే హిందీ బ్యాట్ లోనే 110 crores అయితే ఓన్లీ కల్కి అయితే కలెక్ట్ చేయడం జరిగింది. అంటే ఒక హిందీలోనే 110 crores కలెక్ట్ చేసిందంటే ఏ విధంగా సినిమా పరిగెడుతుందో, అండ్ ఆడియన్స్ ఎంత బాగా ఈ సినిమాని అప్రిషియేట్ చేస్తున్నారో, వాళ్ళందరికీ ఎంత బాగా నచ్చిందో ఈ కలెక్షన్స్ బట్టి మనం అయితే చూడొచ్చు. అండ్ అదే కాకుండా ఇంకో గుడ్ న్యూస్, కలెక్షన్ అంటే రేట్స్ కూడా తగ్గే అవకాశం ఉంది. టికెట్ రేట్స్ కూడా చాలా వరకు ఇప్పుడైతే తగ్గిస్తున్నారు. సో ఎవరైతే ఫ్యామిలీ పరంగా టికెట్ రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నారు, సో వాళ్ళందరూ కూడా టికెట్ రేట్స్ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి సో మీరందరూ కూడా థియేటర్స్ లో బుక్ చేసుకొని సో మనం ప్రభాస్ గారి మాస్ ర్యాంపేజ్ విత్ మైథాలజీ ప్లస్ సైఫై డ్రామాతోని కల్కి 2898 ఒక కొత్త ప్రపంచాన్ని మీరందరూ కూడా థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.